మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏందంటే, ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను సిగ్నేచర్ స్టూడియోలో. అందులో బీజేపీకి సంబంధించినటువంటి భార్గవి కళ్యాణి గారు అనుకుంటా ఆమె పేరు. సమ్ లీడర్ ఏదో బీజేపీ పార్టీకి సంబంధించి ఆవిడ ఇంటర్వ్యూ ఒకటి చూశాను. వేరే వాళ్ళు నాకు పంపించారు వాట్సాప్‌లో. చూస్తే అందులో ఆవిడ మాట్లాడినటువంటి మాటలు చాలా దౌర్జన్యంగా, బెదిరిస్తూ, వాళ్ళ హిందూ మత గ్రంథాల్లో ఉన్నయి లేనట్టు, లేనివి ఉన్నట్టు ఆవిడ మాట్లాడుతా ఉంది. అది చూసినప్పుడు ఖచ్చితంగా ఒక వీడియో చేయాలి, వాస్తవాలు ప్రజలకు చెప్పాలి అని నాకనిపించింది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఆవిడేం మాట్లాడిందో మనం ఒకసారి చూద్దాం. అసలు సనాతనం ధర్మం ఉంది అని అనడానికి ఆధారాలు ఏంది మేడం? అంటే శాస్త్రీయ పరంగా, గ్రంథం పరంగా, భాష పరంగా అట్లా ఏమైనా ఉంటాయా అంటే? 40,000 గుళ్ళను ధ్వంసం చేయండి, మీకు ఆధారాలు దొరుకుతాయి సనాతన ధర్మం గురించి. అట్లా నలంద యూనివర్సిటీలో 90 మిలియన్ అంటే 9 కోట్ల. ఎస్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ ఐఎమ్ గివింగ్. ఓకే, 40,000 గుళ్ళు ధ్వంసం చేసిన తర్వాత మీకు సనాతన ధర్మం గురించి ఆధారాలు ఇప్పుడు కావాలి. నలంద విశ్వవిద్యాలయంలో 90 మిలియన్ల పుస్తకాలు అంటే 9 కోట్ల పుస్తకాలు, మన ధర్మానికి సంబంధించిన పుస్తకాలు తగలబడిపోతే ఇప్పుడు మీకు సనాతన ధర్మం గురించి ఆధారాలు కావాలి. అక్కడ యాంకర్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్న అడిగాడు, మీ హిందూ మతానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని. అడిగినప్పుడు ఆవిడ చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, మొత్తం వాట్సాప్ యూనివర్సిటీ ఏదైతే ప్రచారం చేస్తుందో కొంతకాలం నుంచి, అవన్నీ కూడా ఈవిడ బాగా వంట పట్టించుకున్నట్టుగా నాకు కనపడింది. అర్థమైందా? నాకు అర్థమైంది. ఏం చెప్తుంది ఆవిడ, మీరు విన్నారు కదా. నలంద యూనివర్సిటీలో 90 మిలియన్ల పుస్తకాలు తగలబడిపోయినాయంట. అంటే ఏం చెప్తుంది ఈవిడ, మా హిందూ మతానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా నలంద యూనివర్సిటీలో తగలబడిపోయినాయి అని చెప్తుంది. ఆ యాంకర్ అక్కడికి చెప్తున్నాడు, నేను అడిగిన ప్రశ్న ఏందండి, మీరు చెప్పే సమాధానం ఏందని అంటే, కాదు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే అంటే, ఇప్పుడు మాకు ఎటువంటి ఆధారాలు లేవు, మొత్తం నలంద యూనివర్సిటీలో తగలబడిపోయినాయి అని చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఈవిడ. ఇప్పుడు నలంద యూనివర్సిటీలో 90 మిలియన్ల పుస్తకాలు ఉన్నాయి అంటున్నారు. అందులో మీ హిందూ మతానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి అంటున్నారు. ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి అక్కడ ఆ 90 మిలియన్ల పుస్తకాల్లో? అంటే ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి? అంటే యూనివర్సిటీల్లో మొత్తం ఇక మీ మతానికి సంబంధించినవన్నీ రాసి యూనివర్సిటీలో పెట్టుకున్నారు తప్ప ఇక మిగతా ఎవిడెన్స్ ఏవి లేవన్నమాట. మీకు 90 మిలియన్ల పుస్తకాల్లో ఏం రాసి పెట్టుకున్నారు మీరు? అవి తగలబడిపోయినాయి అంటున్నారు. సరే, ఇప్పుడు మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? దానికి ఆధారం ఏంటి? ఎవిడెన్స్ ఏంటి? నలంద యూనివర్సిటీలో 90 మిలియన్ల పుస్తకాలు తగలబడినాయి అని చెప్పి ఏ హిస్టోరియన్ రాశాడు? మరి అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు రాశారు? అది ఇలా తగలబడిపోయినాయి, అందులో 90 మిలియన్ల పుస్తకాలు ఉన్నాయని ఎవరు రాశారు? ఏ గ్రంథం ఆధారంగా మీరు మాట్లాడుతున్నారు? ఏమైనా రుజువులు ఉన్నాయా మీరు చెప్పేవాటికి? ఒక్క ఆధారం కూడా లేదు. 90 మిలియన్ల పుస్తకాలు తగలబడినాయి నలంద యూనివర్సిటీలని ఏ చరిత్రకారుడు కూడా ఇంతవరకు రాయలేదు. వీళ్ళు చెప్పేదంతా కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే, నలంద యూనివర్సిటీ గురించి హుయాన్ సాంగ్ ఏమని రాశాడంటే, అందులో ఎక్కువగా బౌద్ధ సాహిత్యం ఉన్నట్టుగానే చెప్పాడు ఆయన. బౌద్ధానికి సంబంధించిన సాహిత్యం ఎక్కువగా ఉంది అక్కడ. అది ఒక రకంగా చెప్పాలంటే బౌద్ధులకు సంబంధించింది అది. ఆయన వచ్చినప్పటికి బౌద్ధులకు సంబంధించినటువంటిది అది. దాంట్లో మీ హిందూ మతానికి సంబంధించినటువంటి 90 మిలియన్ల పుస్తకాలు ఎందుకు ఉన్నాయి దాంట్లో? అసలు బౌద్ధులకు సంబంధించినటువంటి యూనివర్సిటీలో మీ మతానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎందుకు ఉంటాయి? చారిత్రక రుజువులు ఏమైనా ఉన్నాయి మీరు చెప్పేవాటికి? ఎప్పుడు తగలబడింది? అసలు ఏ సంవత్సరం తగలబడింది? ఎవరు తగలబెట్టారు? 90 మిలియన్ల పుస్తకాలు ఉండాలంటే అది ఎంత పెద్ద కట్టడం అయి ఉండాలా? వాటిని ఎలా భద్రపరిచారు? ఆ 90 మిలియన్ల పుస్తకాలను ఎలా రాశారు? ఇవన్నీ కూడా మీరు చారిత్రక ఆధారాలతో నిరూపణ చేసే వరకు కూడా అదంతా కూడా అబద్ధం అనే అనుకోవాల్సి వచ్చింది అందరూ. లాజికల్గా ఆలోచించినా కానీ మీరు చెప్పేది ఏమాత్రం కూడా అతను యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. అసలు హిందూ మతానికి సంబంధించిన ఆధారాలు నలంద యూనివర్సిటీలో తగలబడిపోవటం ఏంది? హాస్యాస్పదంగా లేదు?
తప్పది. ఈవిడ చెప్పేటటువంటిది వాట్సాప్ యూనివర్సిటీలో ఏదైతే కొన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో ఇలా మతాన్ని కాపాడుకోవడానికి, వాటిల్లో ఇదొకటనమాట. ఇదొక అబద్ధం. స్వామి అని పేరున్నారా మీరు? విన్నారా ఎప్పుడన్నా? వారు ఏం చేస్తారు ఏందనే కొంత ఐడియా ఉండే ఉంటుంది కదా, స్వామి వారి ప్రత్యేకతలు ఏందనేది. వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి నా దగ్గర వీడియో కూడా ఉంది, చూపిస్తాను. అసలు హిందూ అని చెప్పుకోవద్దు, హిందూ వాళ్ళు ఎవరు కూడా హిందూ అని చెప్పుకోవడానికి వీల్లేదు అని చెప్పి స్వయంగా వారే మాట్లాడుతున్నారు కదా. మరి సనాతన ధర్మంలో ఇది ఎక్కడ ఉన్నట్టు చూపించండి. చూపిస్తాను, తప్పనిసరి చూపించండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన కూడా హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అన్నట్టేనా? సో మీ మీడియా వాళ్ళకి పెద్ద సోక్ అయిపోయిందండి. చెప్పిన ప్రవచనంలో ఏమంటారు, మంచి బిట్స్ కట్ చేసుకొని తీసుకొని వచ్చి గతంలో ఒకసారి చిన్నజీఆర్ గారు హిందూ అని మీరు అనొద్దు, హిందూ అని అంటే దౌర్భాగ్యుడు అని అర్థం, కాఫీర్ అని మీనింగ్ వచ్చింది అని ఒక వీడియో చేశాడు. అది బాగా వైరల్ అయింది, మీరు అందరూ చూసే ఉంటారు ఆ వీడియో. దాని గురించి ఇక్కడ యాంకరు ఆమెను ప్రశ్నించాడు, ఏంది ఇలా చెప్పాడు చిన్నజీఆర్ గారు, ఏంది ఇది ఇలా చెప్పడం కరెక్టేనా అని చెప్పి అడిగితే ఆవిడ ఏం చెప్తుందంటే దానికి ఆన్సర్ చెప్పలేక, ఇది ఏదో మీరు ఒక బిట్టు కట్ చేసుకొని వచ్చారు ఆ ప్రసంగం మొత్తంలో అని ఏదో దాటేసే ప్రయత్నం చేస్తుంది. ఏదో సంబంధం లేని విషయం మాటలన్నీ చెప్పింది ఆ వీడియోలో. ఆ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు. మీరు ఏదో బిట్ కట్ చేసుకొని వచ్చారండి, దాని గురించి చెప్పమంటున్నారని ఏదో అంది. అక్కడ ఇదే మాట మీరు గమనించండి, చిన్నజీఆర్ గారు చెప్పినటువంటి మాట హిందూ అనే పదానికి దౌర్భాగ్యుడు అనే అర్థం అని కనుక అదే మాట ఒక ముస్లిము లేదా ఒక క్రైస్తవులు ఎవరైనా సరే చెప్పున్నట్లయితే, మాట్లాడున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా జైల్లో ఉండేవాళ్ళు. ఇప్పటికి ఖచ్చితంగా జైల్లో ఉండేవాళ్ళు. నువ్వు మా హిందువులను పట్టుకొని దౌర్భాగ్యుడు అంటావా? నీకెంత ధైర్యం? ఇదిగో మా హిందూ మతం మీద దాడి, మా ధర్మం మీద దాడి, మా హిందువుల మీద దాడి అని చెప్పేసి ధర్నాలు చేసి గందరగోళం చేసి తీసుకెళ్లి జైల్లో వేసేవాడు. అది చిన్నజీఆర్ గారు అనటం వల్ల ఏమీ చేయలేకపోయారు. అదే విషయాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే వీళ్ళు ఏదో మాట చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప మరి చిన్నజీఆర్ గారు చెప్పిన తప్పనో ఒప్పనో ఏమాత్రం కూడా దాని గురించి మాట్లాడటానికి వీళ్ళు ఇష్టపడలేదు. చూశారు కదా మీరు. తర్వాత ఈ రోజు ఒక వీడియో వైరల్ అయ్యి వాళ్ళు ఏదో ఒక నెగిటివ్ కోణంలో సనాతన ధర్మంలో సతీ సహగమనం ఉంది అంటే ఆడవాళ్ళని వాళ్ళ భర్త చనిపోతే తగలబెట్టేస్తారు. ఏ పుస్తకంలో ఉంది చూపియండి నాకు. మన ధర్మాల్లో అష్టాదశ పురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, మహాభారతం ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది. ఇందులో ఎక్కడిది రాసిపెట్టుంది? వారి మత గ్రంథాల్లో ఎక్కడా కూడా రాయలేదంట ఏది సతీ సాగమనం గురించి. ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారంటే వీళ్ళు. ఇప్పుడు ఏడే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళు చాలామంది ఈ డిబేట్స్లో మాట్లాడేటప్పుడు కామన్గా చెప్పే మాట ఏందనంటే సతీ సాగమనం అనేది మా గ్రంథాల్లో ఎక్కడా లేదు. ఆ సతీ సాగమనానికి మా దేవుళ్ళకి, ఆ సతీ సాగమనానికి మా గ్రంథాలకి, మా మతానికి ఎటువంటి సంబంధము లేదు. ఈవిడ చెప్పిన మాట ఎంతవరకు నిజం అనేది మనం ఇప్పుడు వాళ్ళ గ్రంథాలను పరిశీలించి చూద్దాం. ఇక్కడ చూడండి, పరాశర స్మృతి 4వ అధ్యాయం 32-33 శ్లోకాలు మనం గమనించినట్లయితే చాలాసార్లు చూపించాను నేను ఈ రెఫరెన్స్ని. మనిషి యొక్క శరీరం నందు 3,50,00,000 వెంట్రుకలు ఉంటాయి. భర్త మరణించిన తర్వాత భార్య కూడా భర్తతో పాటు చితిలో తగలబడి ప్రాణత్యాగం చేయాలి. అలా చేస్తే మనిషి శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు ఆ భార్యాభర్తలిద్దరూ స్వర్గంలో ఉంటారు. అనగా సతీ సాగమనం చేసిన భార్య 3,50,00,000 సంవత్సరాలు తన భర్తతో కలిసి స్వర్గలోకమున నివసించును. పాముల వాడు పుట్టలో దూరిన పామును బలము కొలది కలుగు నుండి ఎటుల పైకి లాగును, అదేవిధంగా భర్తతో కూడా సాగమనం చేసినటువంటి స్త్రీ అది వరకు తన భర్త చేసిన పాపముల వలన నరక బాధలు అనుభవించుచున్నను, భర్తను పాప విముక్తుణ్ణి చేసి అతనితో కలిసి స్వర్గలోకమునందు ఆనందము అనుభవించును. ఏంటిది దీని సారాంశం ఏందయ్యానంటే, భర్త చనిపోయినప్పుడు ఆ చితిలోనే భార్య కూడా తగలబడిపోతే ఆ భర్త చేసినటువంటి పాపాల వలన నరకానికి పోవటానికి అర్హుడైనప్పటికీ తన భార్య తనతో పాటు చితి మీద సాగమనం చేసింది కాబట్టి ఆ పాపాలన్నీ కూడా నశించి ఎక్కడికి వెళ్తాడంటే అతను భార్యతో కలిసి స్వర్గానికి వెళ్తాడు. ఆ భార్య తన భర్తతో కలిసి స్వర్గానికి వెళ్ళి
3,50,00,000 సంవత్సరాలు స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. మరి ఇది పరాశర స్మృతి అని అంటే కలియుగ ధర్మశాస్త్రం అంటారు దీన్ని. కలియుగ ధర్మశాస్త్రము. కలియుగం అని అంటే ఇప్పుడు దీన్ని కలియుగం అని అంటారు కదా, హిందువులు నమ్ముతారు కదా. ఈ కలియుగానికి సంబంధించినటువంటిది పరాశర స్మృతి. పరాశర స్మృతిలో చాలా స్పష్టంగా సతీ సాగమనం గురించి రాయబడి ఉంది. మహాభారతం మౌసల పర్వం 7వ అధ్యాయంలో 16, 17, 18 అలాగే 25 శ్లోకాలు మనం చూసినట్లయితే, ఇది కృష్ణుడు తండ్రి చనిపోయినప్పుడు, కృష్ణుడు తండ్రి వసుదేవుడు ఉంటాడు కదా, అతను చనిపోయినప్పుడు అతని భార్యలు కూడా అతనితో పాటు సహగమనం చేశారు. ఆ సందర్భం అన్నమాట ఇది. వసుదేవుని ఎంట గొంతెత్తి విలపించున్న ఆడవారి ఆర్తనాదము పెద్దగా చెలరేగను. చల్లా చెదురైన కేశములు, ఊడిపడిన ఆభరణములు, మాలలు గల స్త్రీలు రొమ్ములు బాదుకొనుచు జాలి గొలుపునట్లు ఏడ్చిరి. ఇప్పుడు ఈ వసుదేవుని యొక్క భార్యలు, కృష్ణుడి తల్లి దేవకి, భద్ర, రోహిణి, మదర, వీళ్ళు ఈ స్త్రీరత్నములు అతనితో పాటు సాగమనం చేయుటకై పాడి ఎక్కిరి. ఈ వసుదేవుని యొక్క భార్యలో నలుగురు కూడా అతనితో పాటు పాడెక్కారంట. ఎందుకు? సాగమనం చేయటానికి. పాండుతనయుడు అర్జునుడు ఆ నలుగురు స్త్రీలతో కూడిన వసుదేవుని గొప్ప సుగంధ ద్రవ్యములతోడను చందనపు కట్టెలతోడను దహింపజేసెను. అప్పుడు ఈ పాడేకి కూర్చున్నటువంటి నలుగురిని మొత్తం ఆ చితిని ఎవరంట తగలబెట్టింది? ఎవరు? అర్జునుడు. అర్జునుడు నిప్పు అంటించాడు ఆ చితికి. సో ఈ విధంగా మరి కృష్ణుడు తండ్రి చనిపోయినప్పుడు మరి వసుదేవుని యొక్క భార్యలు కూడా అందరూ తన భార్యలు కూడా మొత్తం సహగమనం చేసినట్లుగా మనకి ఎక్కడ కనపడుతుంది? ఇది మహాభారతంలో మౌసల పర్వం 7వ అధ్యాయంలో మనం ఈ సందర్భాన్ని చూడొచ్చు. మనం తర్వాత భాగవతము ఏకాదశ స్కందము 31వ అధ్యాయంలో 18 నుండి 21 శ్లోకాలు కనుక మనం చూసినట్లయితే, దేవకి, రోహిణి, వసుదేవులు తమ బంధువులు చనిపోయిన స్థలంలో తమ పుత్రులైన బలరామ కృష్ణులు కనపడనందువల్ల అధిక దుఃఖంతో స్పృహ కోల్పోయిరి. వారంతా శ్రీకృష్ణ బలరాముల వియోగానికి బాధపడుతూ తమ తమ ప్రాణాలను అక్కడనే వదిలిపెట్టినారు. బలరామ కృష్ణుల భార్యలు తమ భర్తల శరీరాలను కౌగులించుకొని చితిపైకి ఎక్కినారు. అలా బలరాముడు, కృష్ణుడు వీరి భార్యలు మరి వారిని కౌగులించుకొని చితి మీద ఎక్కి కూర్చున్నారంట. బలరాముని భార్యలు అతని దేహాన్ని కౌగులించుకొని శ్రీకృష్ణుడు కోడండ్రు ప్రద్యుమ్నాదుల శరీరాలను, శ్రీకృష్ణుని భార్యలైన రుక్మిణి మొదలైన వారు శ్రీకృష్ణునే ధ్యానిస్తూ అగ్నిలో ప్రవేశించి సతీ సాగమనం చేశారు. ఇక్కడ బలరాముని యొక్క భార్యలు, అలాగే కృష్ణుని యొక్క కోడళ్ళు, అలాగే కృష్ణుని యొక్క భార్యలు, వీళ్ళంతా కూడా మరి వారి భర్తల యొక్క మృతదేహాలను కౌగులించుకొని చితిలోనే తగలబడి సహగమనం చేసినట్లుగా మనకి ఇక్కడ భాగవతంలో ఏకాదశ స్కందం 31వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాశారనమాట. తర్వాత ఇక్కడ పురాణాల్లో మనం చూసినట్లయితే నారద పురాణం ఉత్తరార్ధం 30వ అధ్యాయం 85 నుండి 87 శ్లోకాలు కనుక మనం చూసినట్లయితే, ఎన్నో సుకృతములు చేసిన స్త్రీ మాత్రమే భర్తతో తన శరీరమును కూడా దహింపజేసుకుని వైకుంఠమును చేరును. ఐశ్వర్యమునందు దేహమునందు ఆశ కలిగిన స్త్రీ యమలోకము చేరి అక్కడ నరక బాధలు అనుభవించిన తర్వాత అనేక దుష్ట జన్మలను పొందును అని. సహగమనం చేసినటువంటి స్త్రీ ఏమో భర్తతో పాటు ఆ వైకుంఠాన్ని చేరిద్దంట. సహగమనం చేయనటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంట చూడండి, యమలోకము చేరి అక్కడ నరక బాధలు అనుభవించి తర్వాత అనేక దుష్ట జన్మలను ఎత్తారని నారద పురాణం ఉత్తరార్ధం 30వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాసిందన్నమాట. ఇది ఈ విధంగా వాళ్ళ గ్రంథాల్లో సతీ సాగమనం గురించి స్పష్టంగా రాసి ఉంటే ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఉన్న విషయాలను దాచిపెట్టి లేనట్టుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. చూశారు కదా మీరు. నేను ఇప్పుడు రుజువులతోటి చూపించాను అక్కడ మొత్తం వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ సహగమనానికి చెందినటువంటి ఒక 4 రెఫరెన్స్లు, ఇది ఏ గ్రంథం నుంచి తీసుకున్నాం, ఏ అధ్యాయం, ఏ శ్లోకాలు సహా నేను మీ ముందు పెట్టాను. ఇది కేవలం సింపుల్గా ఒక 4 రెఫరెన్స్లు మాత్రం మీ ముందు పెట్టాను. కానీ ఇప్పుడు నేను ఏదైతే ఒక 3 సంవత్సరాల నుంచి పరిశోధన చేసి హిందూ మత గ్రంథాలను పరిశోధన చేసి 2 పుస్తకాలు రాశానో, వాటిల్లో వాళ్ళ యొక్క ప్రామాణిక గ్రంథాలన్నింటిని కూడా తీసుకొని వాటిల్లో 40 రెఫరెన్సులు నేను సతీ సాగమనం మీద ఇచ్చాను అనమాట. వాటన్నింటిని కూడా మీరు తొందరలోనే చూస్తారు. మరి ఈవిడ భార్గవి గారు ఏమంటున్నారు? అసలు మా గ్రంథాల్లో లేవండి ఇవన్నీ కూడా అని ఆ యాంకర్ని అదరగొట్టి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూశారు కదా. ఇప్పుడు
తర్వాత ఈవిడేమంటుందో ఇంకొక మాట చూడండి. బ్రాహ్మణ కోణము పుట్టుకతో కాదండి, బ్రాహ్మణ కోణం అనేది నువ్వు నేర్చుకున్న విద్య బట్టి. ఎంతమంది అంటే ఎవరైనా నేర్చుకోవచ్చా వేదాలు? వేదాలు ఎవరైనా నేర్చుకోవచ్చు, ఏ కులం వారైనా, వేదాలు ఎవరైనా ఏ నేర్చుకోవచ్చు. కులం వర్ణ వారైనా, సిస్టమ్ అనేది, ఏ కులం వారైనా వర్ణ సిస్టమ్ అనేది ఉందని చెప్తున్నా కదా హిందూ ధర్మంలో. పిచ్చి పట్టిందా నీకేమైనా? నేను ఎప్పటి నుంచి చూస్తున్నా ఇదే టాపిక్. వర్ణ సిస్టమ్ ఉందని చెప్తున్నాను కదా. నువ్వు కూడా నేర్చుకోవచ్చు, నేను కూడా నేర్చుకోవచ్చు, అన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ సనాతన ధర్మంలో వర్ణ సిస్టమ్ మాత్రమే ఉంది, పుట్టుకతో కాదు. వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేది లేదు హిందూ ధర్మంలో. క్రాంతి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే వేదాలు ఎవరైనా నేర్చుకోవచ్చా అని చెప్పి అడిగిన దానికి ఆవిడ ఎవరైనా నేర్చుకోవచ్చు అని చెప్పి బెదిరిస్తా మాట్లాడుతుంది. క్రాంతి గారిని బాగా బెదిరిస్తుంది, దమాయించి మాట్లాడుతుంది. ఒక అబద్ధాన్ని ఏ విధంగా దమాయించి మాట్లాడతారో వీళ్ళు, బెదిరించి మాట్లాడతారో అవతల వాళ్ళని ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బ్రాహ్మణులు మొదటి నుంచి కూడా ఈ మనువాదులు చరిత్రలో కనుక మనం చూసినట్లయితే ఇలాగే బెదిరించారు. శూద్రుల్ని, తర్వాత దళితుల్ని, వీళ్ళందరిని కూడా అలాగే బెదిరించి వాళ్ళని భయపెట్టి వాళ్ళని చాలా దారుణంగా హింసించారు. చూడండి ఒక అబద్ధాన్ని ఎంత గట్టిగా చెప్తుందో చూడండి ఆవిడ. పాపం క్రాంతి దడుచుకొని ఉంటాడని నేను అనుకుంటున్నాను, జ్వరం తగిలి మంచాన్ని పడి ఉంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ ఆ రకంగా బెదిరిస్తుంది. అసలు వాళ్ళ గ్రంథాలు అలా ఎవరైనా చదువుకోవచ్చు అని చెబుతున్నాయా వీళ్ళ గ్రంథాలు? ఎవరైనా శూద్రుడైనా సరే వేదాలు చదువుకోవచ్చు అని ఉందా? చెప్తున్నాయా మీ గ్రంథాలు? చదివారా మీరు అసలు? భార్గవి గారు, మీ గ్రంథాలు ఎప్పుడైనా శూద్రుడు చదువు చెప్పినాయా చరిత్రలో? ఎందుకు చెప్పలేదో తెలుసా? ఏం చెప్తున్నాయి మీ గ్రంథాలు? ఒకసారి చూడండి. నేను సింపుల్గా 4 రెఫరెన్స్లు చూపిస్తాను మీకు. శూద్రులకు వేదాలను బోధించండి అని చెబుతున్నాయా మీ గ్రంథాలు? ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను చూడండి. వ్యాస స్మృతి 1వ అధ్యాయం 6వ శ్లోకం కూడా పెట్టాను చూడండి. శూద్రులు వేద మంత్రాలు చదవకూడదు, వారి నోటి నుండి స్వధ, స్వాహ, వషట్ పదాలు రాకూడదు. చాలా స్పష్టంగా వీళ్ళ ధర్మశాస్త్రమైనటువంటి ఒక ధర్మశాస్త్రం వ్యాస స్మృతి 1వ అధ్యాయం 6వ శ్లోకంలో చాలా స్పష్టంగా శూద్రులైనటువంటి వాళ్ళు వేద మంత్రాలు చదవకూడదు అని చెప్పి రాసి ఉంది దీంట్లో వీళ్ళ ధర్మశాస్త్రం. వారి నోటి నుండి ఏమేమి రాకూడదంట? స్వధ, స్వాహ, వషట్ పదాలు రాకూడదు అని చాలా కరాఖండిగా చెప్తున్నాయి మీ గ్రంథాలు. శూద్రుడు వేదాలు చదవకూడదు అని చెప్పి కరాఖండిగా చెప్తున్నాయి మీ గ్రంథాలు. మరి మీరేంటి అబద్ధాలు చెప్తారు అక్కడ కూర్చొని? తర్వాత చూడండి, మహాభారతం అనుశాసన పర్వం 10వ అధ్యాయం 4వ శ్లోకంలో ఏముందో చూడండి. ఎవరు కూడా శూద్రుడికి చదువు చెప్పకూడదు, అలా ఉపదేశిస్తే ఆ ఉపాధ్యాయుడు పెద్ద తప్పు చేసినట్లే. శూద్రుడికి ఉపదేశించకూడదు, శూద్రుడికి చదువు చెప్పకూడదు అని చాలా స్పష్టంగా మహాభారతం అనుశాసన పర్వంలో రాసి ఉంది, మహాభారతంలో రాసి ఉంది. అదేవిధంగా గౌతమ స్మృతిలో ఏముందో చూడండి ఒకసారి. శూద్రుడు చండాలుడు ఉన్న చోట వేదాలు చదవకూడదు, శూద్రుడు చండాలుడు ఉన్న చోట వేదాలు చదవకూడదు అని చాలా స్పష్టంగా చెప్తుంటే, మరి శూద్రులు కానీ అందరూ చదువుకోవచ్చు, మాకు అలాంటి ఏమీ నిబంధనలు ఏమీ లేవు, ఎవరైనా చదువుకోవచ్చు వేదాలు అని చెప్పి ఆవిడ అతరగొట్టి దమాయించి బెదిరించి మరీ మాట్లాడుతుంది. చూశారు కదా, శూద్రుడు చండాలుడు ఉన్న చోట అసలు వేదాలు వాళ్ళు నిలబడే చోట వేదాలే చదవకూడదని వీళ్ళ గ్రంథాలు చెప్తుంటే, వీళ్ళ మత గ్రంథాలు, హిందూ మత గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్తుంటే క్లియర్గా ఎవడేం చెప్తుంది? మా మతంలో అలాంటి నియమం ఏదీ లేదు, మా గ్రంథాలు అలా చెప్పలేదని చెప్పి చెప్తాం. తర్వాత ఇంకో శ్లోకం, ఇంకో రెఫరెన్స్ చూడండి. ఈ విధంగా హిందూ మత గ్రంథాల్లో అడుగడుగున శూద్రుల మీద భయంకరమైనటువంటి వివక్ష ఉంది. శూద్రుల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీలని చాలా దారుణంగా వాళ్ళ గురించి రాయబడి ఉన్నాయి హిందూ మత గ్రంథాల్లో, ధర్మశాస్త్రాల్లో కానీ, పురాణాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, ఇంకా వాళ్ళ మత గ్రంథాల్లో, వాళ్ళ ప్రామాణిక గ్రంథాల్లో చాలా దారుణంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలని, ఈ శూద్రులుగా ఉన్నటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ చాలా దారుణంగా ఎంత భయంకరంగా రాశారంటే, ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చూపించాను కదా. ఎవడేం చెప్తుంది? ఎవరైనా సరే వేదాలు చదువుకోవచ్చు, మా గ్రంథాలు చెప్తున్నాయి అని చెప్పి చెప్తుంది. నేను జస్ట్ ఏదో 2-3 రెఫరెన్స్లు మాత్రమే నేను మీకు చూపించా, కానీ దీని మీద శూద్రుల మీద ఉన్నటువంటి వివక్ష గురించి నేను 70 పేజీలు రెఫరెన్స్లతోటి ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్ మీద పెట్టానో క్లియర్గా అది ఏ గ్రంథం నుంచి తీసుకున్నానో, ఎన్నో అధ్యాయం, ఎన్నో శ్లోకం అనేది క్లియర్గా ఏదైతే ఇప్పుడు మీకు రెఫరెన్స్లు పెట్టానో అదే విధంగా పుస్తకాల్లో మెన్షన్ చేయడం జరిగింది. 70 పేజీల చాప్టర్ అనేది ఒకటి ఉంది, పార్ట్ 2లో ఉంటుంది అది 70 పేజీల చాప్టర్.
చాలా క్లియర్గా నేను ఇవన్నీ కూడా దాంట్లో ఇచ్చాను అనమాట. అది వచ్చిన తర్వాత మీరు ఒకసారి మైండ్ పోయింది మీకు, ఎంత దారుణంగా రాశారు ఆ శూద్రుల గురించి అని. శూద్రుడు వాడు ఉన్న చోట అసలు వేదమే చదవకూడదు, శూద్రుడు వేదాలు వినకూడదు, శూద్రుడు వేదాలు చదవకూడదు. ఇంకా భయంకరమైన రెఫరెన్స్లు ఉన్నాయి వాళ్ళ గురించి దారుణంగా దూషిస్తూ రాసినటువంటి హిందూ మత గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఉందనేది నేను రెఫరెన్స్ తోటి చాలా క్లియర్గా ఇచ్చాను అనమాట. ఈ రోజున ఇలాంటి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలోకి వచ్చి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను దాచిపెట్టి అక్కడ ఉన్నది ఒకటైతే వీళ్ళు ఇంకొక రకంగా ప్రజెంట్ చేస్తూ లేనిపోయిన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా. శూద్రుడు చదువుకోవడానికి వీలు లేదు, శూద్రుడు వేదాలు చదవకూడదు అని చాలా స్పష్టంగా ఉంది హిందూ మత గ్రంథాలు. మరి అక్కడ కూర్చున్నటువంటి యాంకర్లకేమో ఈ పరిజ్ఞానం ఉండదు. పాపం వాళ్ళు ఎప్పుడు చదివిన వాళ్ళు కాదు కదా హిందూ మత గ్రంథాలు. తద్వారా ఏం జరుగుతుందంటే ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్పినటువంటి విషయాలు అవే నిజం అనుకుంటారు. ప్రజలకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ పోవట్లేదు సమాజంలోకి. హిందూ మత గ్రంథాల గురించి, అలాగే వాళ్ళు గతంలో చేసినటువంటి దుర్మార్గాల గురించి, ఈ బ్రాహ్మణులు, ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో గతంలో శూద్రులు అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలని వీళ్ళందరినీ ఏ విధంగా అణగదొక్కారు ఉక్కుపాదంతో, వాటన్నిటిని కూడా ఇప్పుడు కనుమరుగు చేసి చాలా గొప్ప పనులు చేసాము, శూద్రుల్ని వీళ్ళందరినీ మేము చాలా చక్కగా చూసుకున్నాము, మేము సంకనెత్తుకొని తిరిగాము అన్నట్టుగా అసలు ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారో చూడండి, మీరు గమనించండి. ఈ మధ్యకాలం సరైనటువంటి ఇన్ఫర్మేషన్ పోవటం లేదు ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా. అందుకే నేను ఈ సందర్భంగా సిగ్నేచర్ స్టూడియో అధిపతి మహేంద్ర గారు ఎవరైతే ఉన్నారో వారు కానీ, లేదంటే ఇప్పుడు అక్కడి నుంచి పక్కకు వచ్చి కేఆర్ టీవీ అని పెట్టుకున్నటువంటి క్రాంతి గారికి కానీ నేను మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఎవడు చెప్పింది కదా ఆ ఇంటర్వ్యూలో, వాళ్ళని పిలవండి, వీళ్ళని పిలవండి, క్రైస్తవులను పిలవండి, ముస్లిమ్స్ పిలవండి, నేను కూడా వస్తాను, నేను తేల్చుకుంటాను, నేను అది నిరూపిస్తా ఇది నిరూపిస్తా అని సవాళ్ళు చేసింది కదా ఆ ఇంటర్వ్యూలో. నేను మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఆవిడని పిలవండి. ఆవిడని పిలిచినప్పుడు నేను కూడా వస్తాను, నన్ను కూడా పిలవండి. అసలు హిందూ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఈ అంటరానితనం, సతీసాగమనం, బాల్య వివాహాలు, అలాగే ఇంకా కొన్ని దారుణమైనటువంటి విషయాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా, విత్ ప్రూఫ్స్ తోటి. వాళ్ళ మత గ్రంథాల్లో ఎక్కడెక్కడ రాసిందో స్పష్టమైనటువంటి రెఫరెన్స్లతోటి నేను మాట్లాడతాను. నా సొంత మాటలు ఏది ఒక్కటి కూడా నేను చెప్పను. మరి ఆవిడ చెబుతుంది కదా, ఆవిడ చాలా గొప్పగా చెబుతుంది హిందూ మతం గురించి. వాళ్ళు పూర్వకాలంలో వాళ్ళు ఏ విధంగా చేశారో వాటన్నిటిని కూడా, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నింటిని కూడా దాచిపెట్టి ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్కి తప్పుడు చరిత్రను అందిస్తూ ఉండాలి. చరిత్రను వక్రీకరించి ప్రచారం చేస్తూ ఉండాలి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని. నిజాలు ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీరు ఆవిడని పిలిచి కూర్చోబెట్టే పని అయితే, ఆవిడ ఏదైతే కొన్ని మాట్లాడిందో, ఈ అంటరాంతనంతో మా సంబంధం లేదు, సతీసాగమనం, బాల్య వివాహాలు వీటన్నిటితో మా సంబంధం లేదు, చరిత్రలో మేము చాలా గొప్పగా చూసాము, మేమంతా కలిసిమెలిసి ఉన్నాము, శూద్రులు మేమంతా కూడా అని ఏదైతే మాట్లాడుతూ ఉందో అవన్నీ కూడా అబద్ధాలే. అవన్నీ అబద్ధాలే. వాళ్ళ యొక్క మత గ్రంథాలను చదివితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. వీటి మీద చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆవిడ చెప్తుంది కదా వాళ్ళని పిలవండి, వీళ్ళని పిలవండి అని. నేను రెడీగా ఉన్నాను. మీరు కనుక అక్కడ మీ స్టూడియోలో కనుక అవకాశం ఇస్తే ఆ భార్గవి గారిని కూడా పిలవండి, నేను వస్తాను. అసలు హిందూ మత ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనేది రెఫరెన్స్ సహా నేను మీ ముందు పెడతాను. ఆవిడ మాట్లాడమని చూద్దాం. అవి కరెక్ట్ కాదని చెప్పి నిరూపించమనండి, నేను చెప్పేది కరెక్ట్ కాదని. అందువల్ల ఈ ఏదైతే ఈ ఛానల్స్ ఉన్నాయో కొన్ని, సిగ్నేచర్ స్టూడియో కానీ, క్రాంతి ఛానల్స్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, మీరు కొద్దిగా చరిత్ర మీద, హిందూ మత గ్రంథాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అక్కడ. అప్పుడు చరిత్ర గురించినటువంటి నిజమైనటువంటి వాస్తవాలు అనేవి ప్రజల్లోకి వెళ్తాయి. ఏవి తెలియనటువంటి లేదా కావాలని కుయుక్తితోటి దాచిపెట్టి వాళ్ళ యొక్క దుర్మార్గాలు లేదా వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి ఇలాంటి దరిద్రమైన విషయాలను దాచిపెట్టి లేనిపోయిన అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళని తీసుకొచ్చి దయచేసి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వబాకు. మీ స్టూడియోలను వేదికగా చేసుకొని ఏదైతే కరెక్టో దాన్నే ప్రజల్లో పంపేయండి. అప్పుడు మీరు చేస్తున్నటువంటి పనికి ఒక సార్థకత అనేది ఉంటుంది. మీరు ఒక వాస్తవాన్ని సమాజంలో తీసుకెళ్ళినటువంటి వాళ్ళు అవుతారు మీరు. లేదంటే ఇలాంటి వాళ్ళని ఏమీ తెలియని వాళ్ళని తీసుకొచ్చి, లేదంటే ఒక పక్షపాత ధోరణి,
ఇలాంటి హిందూ మతానికి సంబంధించినటువంటి అతివాదులను అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి లేనిపోయిన అబద్ధాలు, చరిత్రను వక్రీకరించి హిందూ మత గ్రంథాల్లో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో పంపడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఆవిడ చెప్తుంది కదా, ఒక చర్చా వేదికని ఏర్పాటు చేయండి మీ స్టూడియోలో, ఖచ్చితంగా నేను ఈ గ్రంథాలన్నిటి గురించి మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది తర్వాత ఇప్పుడు మీకు చూపించినటువంటి రెఫరెన్స్లు అన్నీ కూడా ఆల్రెడీ నేను రాసినటువంటి పుస్తకంలో తీసుకుని అక్కడ చూపించాను. జస్ట్ ఒక 5-6 రెఫరెన్స్లు మొత్తం మీద. ఇంకా తొందరలోనే నేను మీకు అందరికి ఫోన్ చేస్తాను. మన బుక్స్ రెడీ అవుతున్నాయి, తొందరలోనే వస్తున్నాయి, చాలా తొందరలోనే వస్తాయి. నేను మీ అందరికి ఫోన్ చేస్తాను, బుక్స్ పంపించేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాను, అందరికి అందేటట్లు నేను చూస్తాను. మొత్తం ఇలాంటివన్నీ కూడా రెఫరెన్స్లతో సహా ఆ 2 పుస్తకాల్లో వాల్యూమ్ నెంబర్ 1, 2 వాటిలో నేను మెన్షన్ చేశాను. అతి త్వరలో పుస్తకాలు రాబోతున్నాయి. వాటి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.